ఆఫీసర్ చెప్పాడు. చెప్తే నేను ఈ పాట అయినాక వస్తానని అన్నాడని అన్నాను. పచ్చి అబద్ధాలు. అన్నీ కథలు పుట్టించి అబద్ధాలు మ మ మాట్లాడతాడు. పైగా ఆయనకి కాలు ఇరిగిందా, ఇది ఇరిగిందా, అందరూ ఎళ్లి కలుస్తారు. పిచ్చి మాట, బుద్ధి ఉన్న జ్ఞానం ఉన్న మాటనే ఒక సీఎం మాట్లాడే మాటేనా అది? ఒక కుర్రతనంగా మాట్లాడే మాట తప్పితే ఒక మా కుటుంబంలో వ్యక్తికి అనుకోనిగా ఒక ఉపద్రవం జరిగింది. జైల్‌లో కూర్చోవాల్సొచ్చింది ఒక రాత్రి. కానీ ఒక సాలిడారిటీ చూపించడానికి ఎళ్తాం. ఏం మీ మీ ఇళ్లలోనో, మీ మినిస్టర్‌కో, మీ ఎమ్మెల్యేకో, మీ ఎంపీకో, మీ ఇంకొకళ్ళకో ఏదైనా జరిగితే ఇంట్లో తాతో, ముత్తాతో ఇంకో తాత ఏదో పోతే ఎళ్లి పలకరించడానికి ఎళ్ళరా మీరు? ఎందుకెళ్లారు పలకరించారు అనంటే ఎట్లా? జరిగింది మా కుటుంబ సభ్యుడు ఎళ్తాం. దాన్ని మానవత్వం లేదా అంటాడు. మానవత్వం లేకపోతే వాళ్ళ భర్తే చెప్తున్నాడు. మొదటి రోజు నుంచి అర్జున్ ఫ్యామిలీ వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉన్నారు చెప్తున్నాడు. అవును. వీళ్ళేమో మానవత్వం లేదు, పట్టించుకోలేదని పిచ్చివాగుడు. అన్నీ అబద్దాలే. నోటికొచ్చిన అబద్దాలు వాగేసి పైగా ఏ ఆయన కాలు ఇరిగిందా, ముక్కు ఇరిగిందా అని మాట్లాడతాడు. మనిషా ఈ మాట్లాడే మనిషి ఒక మా బుద్ధి జ్ఞానం ఉండే మనిషి మాట్లాడే మాటలు ఒక సీఎంగా ఉండి పైగా ఆ మాటలు. ఒక కుర్రోళ్ళు మాట్లాడతారు. కాలేజీ కుర్రాళ్ళు, ఈ వీధి రౌడీలు మాట్లాడుకునే భాష. కాలు ఇరిగితే, చెయ్యి ఇరిగితే ఏమి ఇరిగిందంట పెద్ద పలకరించడానికి పోయారు. కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఏం మాటలయ్యి? మనిషి పద్ధతి గల మాటలేనా అయి? ఈ పైగా ఆయన ఎక్కడికి ఆహ్, వా బార్డర్‌లో ఫైట్ చేసాడా? ఈ ప్రశ్నలు అడుగుతారు. అది తిరిగి మేము ప్రశ్నలు అడిగితే నువ్వేం ఫైట్ చేసావు? సీఎం అయ్యావయ్యా నువ్వు. సీఎంకి నీకు ఏ అర్హత ఉందని అయ్యావు నువ్వు? ఏ తెలంగాణలో ఉన్నావు నువ్వు? తెలంగాణకి ఏ పోరాటంలో ఉన్నావు? 1200 మంది చనిపోతే నువ్వు తెలంగాణలో ఎక్కడున్నావు? చంద్రబాబు పక్కన కదా చేరి కూర్చున్నావు 2 కళ్ళ సిద్ధాంతం అని. నువ్వెట్లా అయ్యావు సీఎం అని అడిగితే? తంతే గారిబొట్లో పడ్డట్టు పడ్డావు నువ్వు. సో, ఆయనేం చేశాడు, చించాడు అని అడిగితే, నువ్వేం చించావని అడిగితే అడగొచ్చు కదా ఎంతసేపు. కనుక అన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి మాటలు, నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన ఒక విషం కక్కుతున్నాడు అర్జున్ మీద. ఎందుకు కక్కుతున్నాడు విషం అర్జున్ మీద? అంత విషం కక్కాల్సిన అవసరం ఏముంది? అసలు బార్డర్‌లో పోరాడాడు అనటం ఏంటి? కాళ్ళు ఇరిగినాయా, కళ్ళు ఇరిగినాయా, కిడ్నీ ఫెయిల్ అయిందా అనటం ఏంటి? ఇది ఒక మనిషి ఒక కక్ష ప్రత్యేకంగా ఆ వ్యక్తి మీద ఒక కక్ష ఉంటే తప్పితే అలా మాట్లాడరు. ఎందుకని అంటే ఒక సీఎం లెవెల్‌లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఎందుకని అల్లు అర్జున్ పైన అంత తన కక్ష ఉండడానికి కారణం ఆ ఏంటంటారసలు? రోజు అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు స్పీచ్‌లో, ఫంక్షన్‌లో నోరు తడారి ఆగి అలా మంచీలు తాగి సీఎం పేరు చెప్పాడు. అంతకుముందు సీఎం పేరు కరెక్ట్‌గా ఆ టాపిక్ వచ్చినప్పుడు సీఎం పేరు చెప్పేటప్పుడు అలానే నోరు తడారింది. అది ఎవరికైనా ఏర్పడదు. దాంతోటి కొంచెం గ్యాప్ తీసుకొని మంచీలు తాగి అప్పుడు గౌరవంగా చెప్పాడు. నా పేరు మర్చిపోతావా అనేది కేటీఆర్ హేళన చేశాడు. హ్మ్. ఈయన పేరు కూడా గుర్తులేదు. ఈయన పాపులారిటీ అంత ఉంది. ఒక హీరోకి ఈయన పేరు గుర్తులేదు అని. అది ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. నా పేరు గుర్తులేదా? నా పేరు గుర్తుండేటట్టు చేస్తాను అన్నట్టు చేస్తాడు. అంటే ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ గారు కావాలని చేశారని ఈయన ఆ పంతం పట్టారని అంటున్నారు మీ ఉద్దేశంలో. 100కి 100 అది. అదే ఓకే. కనపడుతుంది. లేతే హ్మ్. ఒక సీఎము జరిగింది. ఓ చట్టం దాని పని చేసుకుపోతుంది అని గౌరవంగా మాట్లాడంటాడు. అంతేగాని అతను అదేమన్నా పెద్ద పుడింగినా? అతను బార్డర్‌లో ఫైట్ చేసాడా? అతని కాళ్ళు ఇరిగినియా? చేతులు ఇరిగినియా? ఏమి ఇరిగినియి? కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఏమిటి అంత ఇది? ఈ మాటలు మాట్లాడతారా? అది పర్సనల్‌గా ఒక వ్యతిరేకతతో ఆ పర్సన్ మీద ఆ వ్యక్తి మీద ఒక విముఖత ఉంటేనే ఇలాంటి మాట మాట్లాడతారు. హ్మ్. లేతే మాట్లాడరు కదా! ఆయన మాటలను బట్టి, ధోరణిని బట్టి అర్థమవ్వట్లా. ఒక ప్రత్యేక కక్ష పెట్టుకున్నాడు. కనుక ఆ కక్షలో భాగంగానే ఎలాగైనా సరే ఇరికిచ్చాలి. జైల్‌లో కూర్చోబెట్టాలి. ఎలాగైనా కూర్చోబెట్టి ఒక పూట కూర్చోబెట్టారు. ఎలాగైనా ఇంకా కేసు అతను బెయిల్ క్యాన్సిల్ ఏదో చేయాలని తపన పడతారు. అది కోర్టు ఖచ్చితంగా మందలిస్తది వీళ్ళని. అతనికి ఏం సంబంధం? ఇప్పుడు చట్టం అన్ని చోట్ల ఒకటేనమ్మా. అది హ్మ్. విజయవాడ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఎక్కడైనా ఒకటే కదా! ఒక తొక్కిసలాటలో జనాలు మరణిస్తే అది ఆ గెస్ట్‌ని ఎవరు దోషిని ఇంతవరకు చేయల. అవును. చంద్రబాబు పీరియడ్‌లో పుష్కరాల్లో 36 మంది చనిపోయారు. అప్పుడు చనిపోతే చంద్రబాబుని దోషి జేయలా. షూటింగ్ చేస్తున్న డైరెక్టర్‌ని దోషి జేయలా. ఎవరిని దోషి చేశారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అలాగే చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఆ కోరుగండ్లలోనో ఎక్కడో తన సందులో ప్రచారం చేస్తూ 8 మంది చనిపోయారు తొక్కిసలాటలో. ఆ 8 మంది చంద్రబాబుని అరెస్ట్ చేశారా? చంద్రబాబు తప్పన్నారు. పోలీస్ ఫెయిల్యూర్ అన్నారు. మరి చట్టం అక్కడ అలా ఉన్నప్పుడు యూపీలోను అంతే. పోలీస్ ఫెయిల్యూర్ అన్నారు. ఇంతమంది జనాలొస్తారని ఇంటెలిజెన్స్ చెప్పలేకపోయిందని పోలీసులు మాకు చెప్పలేదని వాళ్ళేమో ఆ మాత్రం వాళ్ళకి పోలీసులు ఇలా జరుగుద్దని కుంభమేళా జరుగుతుందో తెలీదా?
అని వాడు ఒకళ్ళు బ్లేమ్ చేసుకున్నారు కానీ అక్కడ యూపీ చీఫ్ మినిస్టర్ అన్నారా? కాదు కదా! మరి ఇక్కడ మాత్రం గెస్ట్‌ని ఎట్లా చేస్తారు? చట్టం అన్నిటికి ఒకటే ఉండాలిగా. ఇక్కడ ఫెయిల్యూర్ బిట్వీన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్ అండ్ పోలీస్. వీళ్ళ హ్మ్. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదరలేదు. ఫెయిల్ అయింది మ్యాటర్. అక్కడ జరిగింది. అయితే సో 'సంజయ్' థియేటర్‌లో బెనిఫిట్ షో ఏదైతే వేశారో, అయితే ఆ బెనిఫిట్ షోకి ఫస్ట్ 'అల్లు అర్జున్' వస్తాను అని చెప్పలేదని అన్నారు. అయితే దాని తర్వాత 'అల్లు అర్జున్' గారు చెప్పకుండా వచ్చారు. దాంతో పాటు పోలీసులు మేము గేట్ దగ్గరే 'అల్లు అర్జున్' గారిని మేము అడ్డుకున్నాం. అయినా సరే మా మాట వినకుండా 'అల్లు అర్జున్' కావాలనే రూఫ్ టాప్ మీదకెక్కి మరి రోడ్ షో చేశారని అనేసి అంటున్నారు. అసలు ఇంతకన్నా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? దీనికన్నా అసహ్యమైన, అసంబద్ధమైన వ్యాఖ్య మరొకటి ఉండదమ్మా. హ్మ్. ఎందుకంటే అతను పర్మిషన్ ఇవ్వలేదనుకోమ్మా. హ్మ్. మీరు అక్కడే మెట్రో స్టేషన్ దగ్గర